ఈ రోజు మనం యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ వాళ్ళు చేసిన ఒక ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ గురించి మాట్లాడుకుందాం. మన స్ట్రెస్ లెవెల్స్ ఏ విధంగా మన పెట్ యానిమల్స్ ని ఇంపాక్ట్ చేస్తాయో వాళ్ళు ఈ రీసెర్చ్ లో కనుగొన్నారు. కుక్క మన వాసన చూసి ఇది ఎవరు అని కనిపెడుతుందో ఇది వరకు మనకు తెలుసు, కానీ ఇప్పుడు కొత్తగా వాసన ద్వారా అది మనిషి యొక్క స్ట్రెస్ లెవెల్స్ ని కూడా కనిపెడుతుంది. అంటే వాటి గురించి డీటెయిల్స్ లోకి వెళ్తే ముందుగా ఎమోషనల్ కంటేజియన్ అంటే ఏంటో చూద్దాం. ఒకరి ఎమోషన్స్ వేరే వాళ్ళలో కూడా సేమ్ అదే ఎమోషన్స్ ని క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది? అదే క్రియేట్ చేయగలిగితే మన ఫ్రెండ్ నవ్వుతూ ఉన్నప్పుడు మనం నవ్వుతాం, అలాగే బాధలో ఉన్నప్పుడు బాధని మనం అనుభూతి చెందగలం. అలాగే కుక్కల మన వాసనని కూడా చూసి అప్పుడు గనక మనం స్ట్రెస్ లో ఉన్నట్టయితే కుక్క కూడా ఆ స్ట్రెస్ ని ఆ బాధని ఫీల్ అవుతుందట. అయితే కుక్కలు మన స్ట్రెస్ ని బాధని ఫీల్ అవుతూ ఏంటని అనుకుంటున్నారా? ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే కుక్కకి కొత్తగా ఏదైనా ఫుడ్ పెడితే అది తినడానికి ఆలోచిస్తుందట. ఒకవేళ మనం పాత ఫుడ్ బాలేనిది అలాగే కొత్త ఫుడ్ బాగా ఉన్నది, టేస్టీగా ఉన్నది పెట్టినా అది స్ట్రెస్ లో ఉండటం వల్ల కొత్త ఫుడ్ ని అస్సలు యాక్సెప్ట్ చేయదట. ఇలా ఎందుకు అంటే స్ట్రెస్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కుక్క తన బిహేవియర్ ని సైతం చేంజ్ చేసుకుంటుందట. కుక్కల బిహేవియర్స్ లో చాలా చేంజెస్ వస్తాయట. వాటి యొక్క ఎమోషనల్ స్టేట్ మీద ఎఫెక్ట్ అయ్యి అవి కొత్తగా ఏమీ నేర్చుకోవట. అడ్వెంచరస్ గా తిరిగే ఒక కుక్కని స్ట్రెస్ కి గురి కావడం వల్ల కొత్త ఎన్విరాన్మెంట్స్ లోకి అస్సలు వెళ్ళదు. దీనివల్ల మనుషుల యొక్క బిహేవియర్ కుక్కల బిహేవియర్ ని ఇంపాక్ట్ చేస్తున్నాయి. అయితే మరి ఇప్పుడు డాగ్ లవర్స్ ఏం చేయాలి? ముందుగా మన స్ట్రెస్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకుంటూ పీస్ఫుల్ గా కామ్ గా కుక్కలతో గడిపేటప్పుడు ట్రై చేయాలి. వాటితో రెగ్యులర్ గా వాకింగ్, రిలాక్స్ గా ఆడుకోవడం చేయడం వల్ల డాగ్స్ కూడా హ్యాపీగా ఉంటాయి. ఎంత హ్యాపీగా ఓనర్ ఉంటుందో అంత హ్యాపీగా డాగ్ కూడా ఉంటుందట. ఈ ఎమోషనల్ కంటాజియన్ వల్ల మనం హ్యూమన్ ఇంపాక్ట్ అయితే డాగ్స్ మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుందో దీన్ని బట్టి తెలుస్తుంది. ఫ్యూచర్ లో కూడా ఈ హ్యూమన్స్ ని పెట్ డాగ్స్ మధ్య ఇంకా రియాక్షన్స్ ని డీపర్ గా ఇంపాక్ట్ చేసేలా అలాగే వేరే ఇతర పెట్ యానిమల్స్ కూడా ఇంపాక్ట్ అవుతాయో ఇందులో రీసెర్చ్ స్టడీస్ కండక్ట్ చేస్తున్నారు. చూడాలి ఫ్యూచర్ లో ఎమోషనల్ కంటేజియన్ పాజిటివ్ గా స్ప్రెడ్ అయితే ఎంతో మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.